మన భూమి మీద కాకుండా ఇతర గ్రహాల్లో ఎక్కడైనా బుద్ధిజీవులు ఉండే అవకాశం ఉందా, అంటే గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉందా అనే చర్చ ఇవాళది కాదు. అంతరిక్ష విజ్ఞానం కొత్త పుంతలు తొక్కిన తర్వాత, మనకి ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలన్నీ మన సూర్యుడి వంటివే అని తెలిసిన తర్వాత, ఆ నక్షత్రాల్లో కూడా మన సూర్యుడి కంటే చిన్నవి అనేక రెట్లు పెద్దవి కూడా ఉన్నాయని తెలిసిన తర్వాత, వాటిలో కొన్నింటికి కూడా గ్రహ కుటుంబాలు ఉండే అవకాశం ఉంటుంది కదా, వాటి మీద కూడా అనుకూల పరిస్థితులుంటే జీవం ఏర్పడే అవకాశం ఉంటుంది కదా అనే చర్చ జోరుగా సాగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఫ్లయింగ్ సాసర్లను చూసామని, ఏలియన్స్ను చూసామని రకరకాల వార్తలు కూడా చాలా మందిలో ఉంటూ వస్తున్నాయి. మన సూర్యుడు ఉన్నది మిల్కీ వే గ్యాలక్సీ అనే గ్యాలక్సీలో పాలపుంతలో ఉన్నాడు. ఈ మిల్కీ వేలోనే కోట్లాది నక్షత్రాలుంటే, ఇటువంటి మిల్కీ వేలు కూడా లెక్కకు మించి కోట్ల సంఖ్యలో ఉన్నాయి. నేను ఇప్పుడు వాటి వివరాల జోలికి పోవడం లేదు. మరి ఇంత విశాల విశ్వంలో, అంటే మన ఊహకి కూడా అందనంత విశాలంగా ఉన్న విశ్వంలో ఎక్కడో చోట ఆయా నక్షత్రాల చుట్టూ గ్రహ వ్యవస్థలుండి, ఆ గ్రహాల మీద అనుకూల పరిస్థితులుండి, అక్కడ జీవం ఏర్పడే పరిస్థితులు గతంలోనే ఏర్పడి ఉంటే, పరిణామంలో అక్కడి జీవులు మనకంటే ముందుకెళ్ళి ఉంటే, అంటే మనకంటే తెలివైన వాళ్ళు అయి ఉంటే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం సాధించిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధించి ఉంటే, వాళ్ళు మన భూమిని దర్శించడానికి వచ్చే అవకాశం ఉంది కదా అనేది ప్రధానంగా ఎక్కువ మందిలో ఉన్న ఆసక్తికరమైన అంశం. నిజానికి స్టీఫెన్ హాకింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎక్కువ మీరు దీని మీద ఆసక్తి చూపొద్దు అని. ఏమిటా స్టేట్మెంటు? మన సమాచారాన్ని ఇతర గ్రహ వ్యవస్థల్లో ఉన్న బుద్ధిజీవులకు పంపే ప్రయత్నం చేయకండి, దానివల్ల మనకి కీడు జరిగే కూడా అవకాశం ఉంది అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? ఇతర గ్రహాల్లో బుద్ధిజీవులు ఉంటే పరిణామంలో మనకంటే వెనకబడిన జీవులు ఉండి ఉండవచ్చు, మనకంటే చాలా ప్రగతి సాధించినటువంటి మేధో సంపన్నమైన జాతులు కూడా ఉండి ఉండవచ్చు. శాస్త్రజ్ఞానం ఈవేళ ఈ స్థితికి వస్తుందని ఒక 100-200 సంవత్సరాల క్రితం మనం ఎవరు ఊహించలే. అంటే మానవ జాతిలో ఎవరూ ఊహించలేదు. మనం అంటే ఇప్పుడున్న వాళ్ళం కాదు. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ చెప్పిన విషయాన్ని కొంత శాస్త్రీయంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు 3I అట్లాస్ వచ్చిన తర్వాత ఏలియన్స్ గురించి మళ్ళీ చర్చ ఎక్కువ సాగుతోంది. 3I అట్లాస్ తోకచుక్క కాదు, అది ఏలియన్స్ వాహనం అని చెప్పి రకరకాల స్టేట్మెంట్లతో వీడియోలు చేస్తున్న వాళ్ళు వేళ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. యూట్యూబ్లోకి వెళ్తే అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఏమిటంటే, ఏలియన్స్ అంటే మనకంటే బుద్ధిజీవులు ఎవరైనా ఉంటే మనం ఇంతవరకు రూపం ఇచ్చిన రూపంలోనే ఉంటారు ఆ ఏలియన్స్ అని చెప్పి మనం చెప్పలేం. సౌలభ్యం కోసం గీసుకున్నటువంటి చిత్రాలు అవి. అంటే మనిషికి భిన్నంగా, మనిషిని పోలినట్టుగా కనిపించేటువంటి చిత్రాలు గీసుకుని వాటికి ఏలియన్స్ అని పేరు పెట్టి, నిజంగా వేరే చోట విశ్వాంతరాళంలో ఎక్కడైనా బుద్ధిజీవులు ఉంటే మనం ఊహించుకున్న రీతిలోనే ఆ జీవులు ఉంటాయని చెప్పి మనం భావించడానికి వీల్లే. అసలు ఈ ప్రకృతిలో, భూమి మీద ఉన్న ప్రకృతిలోనే ఇవాళకి కూడా మనిషికి కనుగొన్నటువంటి జీవులు అనేకం ఉన్నాయి. అమెజాన్ అడవుల్లోకి వెళ్తే రకరకాల వింత జీవులు ఇప్పటికీ కూడా కొన్ని కొత్తవి కనిపిస్తున్నాయి. ఏ గ్రహం మీదనైనా ఇతర చోట్ల జీవం ఆవిర్భవిస్తే పరిణామం భూమి మీద జరిగినట్టే జరుగుతుందని మనం చెప్పడానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్న పరిస్థితులు లాంటి పరిస్థితులు ఉన్న గ్రహాల మీదే జీవం ఏర్పడుతుందని ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈవేళ 3I అట్లాస్ని గమనించిన తర్వాత ఇంతవరకు మనం గమనించిన సైన్స్ సూత్రాలకు విరుద్ధమైన అంశాలు కొన్ని కనిపిస్తున్నాయనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. రూపంలో మనం ఏదైనా విషయాన్ని కనుగొన్నామంటే విశ్వం అంతట్లో మనం కనుగొన్నది ఒకటి మాత్రమే పరమ సత్యం, ఇంక వేరే సత్యాలు ఉండడానికి అవకాశం లేదని అర్థం కాదు. విశ్వం నిరంతర పరిణామంలో ఉంది కాబట్టి, మన భూమి కంటే, మన సూర్యుడి కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి, అక్కడ భిన్నమైన వాతావరణంలో కూడా భిన్న రకాల జీవులు ఏర్పడడానికి అవకాశం ఉందేమో అనే చర్చ శాస్త్ర రంగంలో చాన్నాళ్ళుగా జరుగుతుంది. ఈవేళ స్టీఫెన్ హాకింగ్ చెప్పిన స్టేట్మెంట్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఆయన ఏం చెప్పాడు? మనం ఎక్కువగా అతిగా ఆసక్తి చూపడం మంచిది కాదు, మన సమాచారాన్ని ఇతర గ్రహాల మీద ఉన్న బుద్ధిజీవులకి చేరవేయడానికి అన్నాడు. ఈవేళ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పి, అది మనం నిర్మించుకున్నదే. అందులోకి ఎవరైనా వెళ్ళి వస్తే వాళ్ళని నేరుగా జనజీవన స్రవంతిలోకి రానివ్వడం లేదు మనం.
ఇది మన అందరికీ తెలుసు. వాళ్ళని క్వారంటైన్ చేసి ఇన్ఫెక్షన్లు ఏమైనా సోకేయేమో పరీక్షలు చేసి వాళ్ళని డిజిన్ఫెక్ట్ చేసేంత వరకు బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం మంచిది కాదు అనే ఉద్దేశంతో మనం ఆ పని చేస్తున్నాం. ఇతర గ్రహాల మీద కనుక ఎక్కడైనా జీవులు ఉంటే వాటి మీద బ్యాక్టీరియా లేదా వైరస్ లాంటివి ఏర్పడి ఉంటే భూమి మీద ఏర్పడిన రీతిలోనే అవి కూడా ఉంటాయని ఊహించడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇతర గ్రహాల మీద నుంచి జీవులు ఏమైనా భూమి మీదకి వస్తే వాటితో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా మోసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ మన శరీరం మీద కూడా మనకు తెలియకుండానే కోట్లాది బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటున్నాయి. శరీరం బయట, శరీరం లోపల కూడా. వాటిలో మనకు మేలు చేసేవి ఉన్నాయి, హాని చేసేవి ఉన్నాయి. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్పుకోవాలి. మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అందులో సెంటినలీస్ అని చెప్పి నార్త్ సెంటినలీస్ దీవి ఒకటి ఉంది. ఆ దీవిలో నివసించే వాళ్ళని సెంటినలీస్ అంటారు. వాళ్ళు ఇంకా అనాగరిక దశలోనే ఉన్నారు. బట్ట కట్టడం కూడా రాదు వాళ్ళకి. ఆ దీవిలోకి వెళ్ళడానికి నాగరికులకు ఎవరికి ప్రవేశం లేకుండా ప్రభుత్వం అనేక నిషేధాలు విధించింది. ఆ దీవికి 9 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది తప్ప దాన్ని అతిక్రమిస్తే మనం ఎవరైనా కూడా శిక్షార్హులమే అవుతాం. అలాంటి సెంటినలీస్ని 1880లో బ్రిటిష్ నేవల్ ఆఫీసర్ ఒక ఆయన మారిస్ వైడల్ పోర్ట్మెన్ అనే ఆయన 4 పిల్లల్ని 2 పెద్దవాళ్ళని బంధించి తీసుకొచ్చాడు ఆ దీవి నుంచి 1880లో. వాళ్ళ మీద స్టడీ చేయడానికి ఆయన పనిచేశాడు. చాలా విచిత్రంగా వాళ్ళని 6 తీసుకొచ్చిన కొద్ది నాళ్లకే పెద్దవాళ్ళిద్దరూ కూడా చచ్చిపోవడం జరిగింది. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారని పరిశీలన చేస్తే వచ్చిన ప్రధాన అనుమానం ఏమంటే సెంటినలీస్ దీవులో వేలాది సంవత్సరాలుగా ఏకాంతంగా జీవిస్తున్న వాళ్ళు మనం ఈవేళ భూమి మీద జీవిస్తున్న ఇతర జాతులతో పోలిస్తే కొన్ని జబ్బులకి ఇమ్యూనిటీ లేకుండా పోయింది వాళ్ళకి. ఆ ఇమ్యూనిటీ లోపం కారణంగా జనజీవన స్రవంతిలోకి వాళ్ళని తీసుకొస్తే మన దగ్గర నుంచి వాళ్ళకి బ్యాక్టీరియాలు, వైరస్లు సోకి వాళ్ళు చచ్చిపోయారు అనే అనుమానం బలపడింది. వెంటనే ఆ బతికున్న 4 పిల్లల్ని సెంటినలీస్ దీవికి తీసుకెళ్లి వదిలేశారు. ఈవేళ సెంటినలీసే కాకుండా జార్వా జాతి అని చెప్పి ఇంకో జాతి ఉంది అండమాన్ దీవుల్లోనే. బారాటంగా అనే దీవి మీదుగా వెళ్తే మనకి వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు కూడా ఆటవికులే. అక్కడికి వెళ్తే మనకు బోర్డులు కనిపిస్తాయి. వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, మన ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ళకి గుడ్డలు ఇవ్వకండి, తిండి పెట్టకండి, ఏ రకమైన ఆహార పదార్థాలని కూడా వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పి బోర్డులు కనిపిస్తాయి అక్కడ. కారణం ఏమిటి? వాళ్ళు ఆ దీవి మీద ఒంటరిగా బతకడానికి వాళ్ళ ఆహారపు అలవాట్లతో వాళ్ళకొని ఇమ్యూనిటీని బట్టి అలవాటు పడిపోయారు. మనం వెళ్ళి మన ఆహారపు అలవాట్లని వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ముప్పు వస్తుంది అని చెప్పి ప్రభుత్వం ఈ రకంగా చర్యలు చేపట్టింది. వాళ్ళు కూడా సెంటినలీస్ లాగే ఐడియల్గా ఉండేవారు గతం వరకు కూడా. రవాణా మార్గం ఆ దీవి మీదుగా వేసేటప్పుడు కూడా వాళ్ళు కొంతమంది వర్కర్స్ని చంపేశారు, రోడ్డు వేసే వర్కర్స్ని. అయినా రోడ్డు మార్గం వేశారు కాబట్టి ఈవేళ ఆ రోడ్డు మీదుగా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు దర్శనం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు బతికేటట్టుగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో భాగంగా పోలీస్ ఎస్కార్ట్తో మాత్రమే యాత్రికుల్ని అనుమతిస్తున్నారు ఇప్పుడు అక్కడ. దీన్ని పరిశీలిస్తే మనకేమర్థం అవుతోంది? ఈ భూమి మీద ఉన్న వాళ్లే ఒంటరిగా వేల సంవత్సరాలుగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళ ఇమ్యూనిటీ కారణంగా, ఆ ఇమ్యూనిటీలో ఉన్న లోపాల కారణంగా వాళ్ళు కొత్త జబ్బులు సోకి మరణిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒకవేళ ఎక్కడైనా బుద్ధిజీవులు ఉంటే ఆ బుద్ధిజీవులు భూమి మీదకి వస్తే వాళ్ళ ద్వారా మనకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళు మనకంటే చాలా రెట్లు తెలివైన వాళ్ళు అయితే ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని అంతం చేసి ఈ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉండకపోదు. అందువల్లనే స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళ హెచ్చరిక చేయడం జరిగింది. ఈవేళ శాస్త్ర రంగానికి తెలిసిన సమాచారం మేరకు ఒక్క భూమి మీదనే కాక అనేక చోట్ల జీవం ఉండే అవకాశం లేకపోలేదు అనే ఊహాగానాలు సాగుతున్నమాట వాస్తవమే. కానీ ఆకాశంలో మనం ఏదో కొత్త విషయాన్ని కనుగొన్నప్పుడల్లా దానికి ఏలియన్స్కి ముడిపెట్టి చర్చలు ఉపచర్చలు చేయడం మాత్రం సమంజసం కాదు.
ఇప్పుడు 3i అట్లాస్ గురించి నవంబర్లో మన పని అయిపోతుంది, డిసెంబర్లో మానవ జాతి అంతరించిపోతుంది అని చెప్పి రకరకాల వీడియోలు చేసే వాళ్ళందరూ కాస్త సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇదే అదనుగా కొంతమంది మతస్థులైతే అదిగో బైబిల్లో చెప్పినటువంటి పరలోకం కనిపించింది, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూసింది లేదా ఇంకో టెలిస్కోప్ చూసింది అని చెప్పి ఏవేవో పిచ్చి పిచ్చి ఫోటోలు కూడా ఏఐతో తయారు చేసి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పిచ్చి వీడియోలు చేయడం మానేయండి. ఒకవేళ ఏలియన్స్ నిజంగా ఉండి ఈ భూమి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తే ముందుగా ఏలియన్స్ రహిత వాహనాలు వస్తాయి, ఆ తరువాతే ఏలియన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏలియన్స్ రహిత వాహనాలు మన జ్ఞానాన్ని ఆర్జించక ముందే మనం ఆటవిక దశలో ఉన్నప్పుడే ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఏలియన్స్ వచ్చే అవకాశం కూడా ఉండకపోదు. అలాగని చెప్పి సమీప భవిష్యత్తులో మనం ఏలియన్స్తో కాంటాక్ట్స్ పెట్టుకుంటాం అనేది మాత్రం ప్రస్తుతానికైతే కష్టం అని చెప్పి శాస్త్ర రంగంలో ఉన్న వాళ్ళు అనేక మంది అభిప్రాయపడుతున్నారు. మతస్థులకి ఈ ఊహాగానాలు చేసే వాళ్ళకి చెప్పవలసిన ముఖ్య విషయం ఏంటంటే భవిష్యత్తులో మనం ఏలియన్స్ను చూడగలుగుతాం తప్ప బహుశా దైవాన్ని చూసే రోజులు రాకపోవచ్చు అన్నాడు ఆయన. ఒక్కసారి ఈ కోణంలో ఆలోచించండి. ఏలియన్స్ ఉండేటువంటి అవకాశాలు హెచ్చు, దేవుళ్ళు ఉండేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ. ఎందుకని? ఈ విశాల విశ్వంలో లెక్కకు మించిన సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి వాటిలో కొన్నింటికి గ్రహ కుటుంబాలు ఉన్నాయని చెప్పి మనం భావించిన ఆ కొన్నింటిలో మళ్ళీ ఎక్కడో మైన్యూట్గా జీవం ఆవిర్భవించే అవకాశం ఉంటుందని మనం లెక్కగట్టిన అది వాస్తవమయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అందువల్ల ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండే, అంటే మన తరం చూడకపోయినా భవిష్యత్ తరాలు బహుశా ఏలియన్స్ సంబంధాలు పెట్టుకోవడం కానీ ఏలియన్స్తో సంభాషణలు జరిపేటువంటి రోజులు రావడం కానీ జరగవచ్చు. ప్రస్తుతానికైతే ఆ అవకాశాలు లేవని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3i అట్లాస్ గురించి రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్ళు, వీడియో చేస్తున్న వాళ్ళు ఎందుకో ఒక విషయాన్ని పక్కన పెట్టారు, అందుకే వాళ్ళని మెచ్చుకోవాలి. అదేమిటంటే 3i అట్లాస్లో ఏలియన్స్ వస్తున్నారని చెప్పేవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ పాపం ఎందుకో యేసు రెండో రాకడ జరుగుతోంది, సిద్ధం కండి, 3i అట్లాస్ ద్వారా ఆయన వస్తున్నాడు అనే ప్రచారాన్ని క్రైస్తవులు ఇంకా ఎత్తుకోలేదు. ఒక ఆయన అన్నాడు, మనం ఇతర గ్రహాల్లో ఉండే బుద్ధిజీవులను కలుసుకునే రోజులు రావచ్చు కానీ భవిష్యత్తులో దేవుణ్ణి కలుసుకునే రోజులు మాత్రం రాకపోవచ్చు అన్నాడు. ఈవేళ క్రైస్తవులు కొంతమంది జేమ్స్ వెబ్లో పరలోకం కనిపించింది, పరలోక పట్టణం కనిపించింది అని చెప్పి రకరకాల ఏఐ కల్పిత ఫోటోల్ని వీడియోల రూపంలో మనకు అందిస్తున్నారు. అటువంటి పిచ్చి పనులు చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించకండి, మనుషుల్లో అజ్ఞానాన్ని పెంచకండి. వాస్తవాల ప్రాతిపదికన వీడియోలు చేయండి. మనం ఏదో సెన్సేషన్ సృష్టించడం కోసం రకరకాల వీడియోలు చేసి అదిగో ఏలియన్స్ వచ్చేసారు, ఇదిగో ఏలియన్స్ వచ్చేసారు, వింత జీవులు అక్కడ కనిపించినాయి, ఎక్కడ కనిపించినాయి, ఫలానా టెలిస్కోప్లో ఈ విచిత్రం కనిపించింది, ఏలియన్స్ మనకు సమీపంలోనే ఉన్నారు, ఒక నెలలోనే మనం నాశనం కాబోతున్నాం లాంటి ప్రచారాలకు దిగవద్దని చెప్పి మనవి చేస్తాం.